మహిళ ఐఏఎస్ అధికారిని కించపరిచేలా వార్త టెలికాస్ట్ చేశారంటూ ఐఏఎస్ సంఘం ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో ఎన్టీవీ ఛానల్ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ను అరెస్ట్ చేశారు సిసిఎస్ పోలీసులు. ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్ వెళ్తూ ఉండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దొంతు రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. దొంతు రమేష్ తో పాటు రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీవీ ఆఫీసులో సిట్ పోలీసులు సోదాలు జరిపారు. కీలకమైన హార్డ్ డిస్క్, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. చెప్పండి సత్యం, డీటెయిల్స్ ఏంటి? మహిళా ఐఏఎస్ అధికారిపై ఎన్టీవీలో వచ్చిన కథనంతో ఐఏఎస్ అధికారుల సంఘం ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం ఈ అంశంపై సీరియస్గా తీసుకుంది. సిట్ ఏర్పాటు చేసింది. నిన్న రాత్రి నుంచే ఈ సిట్ బృందం ఎన్టీవీ రిపోర్టర్లను ఆ ఛానల్ బ్యూరో చీఫ్తో పాటు 2 రిపోర్టర్లని అదుపులోకి తీసుకుంది. రాత్రి నుంచి విచారణ చేస్తూ కొనసాగిస్తూ వస్తుంది. దీంతో జర్నలిస్టుల అరెస్టుతో ఇటు జర్నలిస్ట్ సంఘాలు, అదేవిధంగా విపక్షాలు, ఇటు బీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా ఖండించింది. జర్నలిస్టుల యాజమాన్యాలను వదిలి ఎందుకు జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్నట్టు జర్నలిస్ట్ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే మహిళా ఐఏఎస్ అధికారిపై వచ్చిన కథనాన్ని ఇటు మేధావులు, ఇతర పొలిటికల్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక మహిళను టార్గెట్ చేస్తూ ఇలాంటి వార్త రావడానికి కూడా ఈ ఛానల్ అంటే మిగతా జర్నలిస్ట్ సంఘాలతో పాటు విశ్లేషకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు ఇది సిట్ విచారణ కొనసాగుతుంది, చట్టం తన పని తాను చేసుకోపోతుంది, నోటీసులు ఇచ్చినా కానీ ఎందుకు స్పందించడం లేదు, కొంతమంది తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి విచారణ కొనసాగుతుంటూ కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ ఈ అంశంపై స్పందించారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. ఎన్టీవీ ఆఫీస్లో కూడా ఇంకా హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. వారికి ఆఫీస్లో నోటీస్ ఇచ్చి వారి హార్డ్ డిస్క్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఛానల్కి సంబంధించిన 2 రిపోర్టర్లు, ఒక బ్యూరో చీఫ్ని అదుపులోకి తీసుకొని ఉదయం నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. 3లో ఒక రిపోర్టర్ని విచారణ పూర్తయింది. ఆయనని ఇంటికి తిరిగి పంపించారు. మరో 2 ఇంకా విచారణ కొనసాగుతుందంటూ కూడా పోలీసులు సమాచారం అందుతుంది. ఇంకా విచారణ కొనసాగుతుందనే అంశం ఉదయం నుంచి కూడా సిసిఎస్ ఆఫీస్ ముందుగా హైడ్రామా కొనసాగుతుంది. ఇటు జర్నలిస్ట్ సంఘాలు, విపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీకి సంబంధించిన నేతలంతా కూడా జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. యజమానాన్ని వదిలి ఎందుకు జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్న అంశాన్ని కూడా ఇటు విపక్ష పార్టీలు, జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వారికి అరెస్టు చేసిన రిపోర్టర్లకు మద్దతుగా సిసిఎస్ ఆఫీస్కు ముందు వెళ్ళే ప్రయత్నం చేసినా, లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన పోలీసులు సిసిఎస్ ఆఫీసులోకి ఇటు బీఆర్ఎస్ నాయకులను, బీజేపీ నాయకులను, జర్నలిస్ట్ సంఘాల నాయకులు కూడా లోపలికి అనుమతించడం లేదు. ఇంకా విచారణ కొనసాగుతుంది. సిట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో విచారణను కొనసాగిస్తున్నాం. ఎక్కడ చట్టం తన పని తాను చేసుకోపోతుంది. జర్నలిస్టులైనా ఎవరికైనా ఒకే న్యాయం ఉంటుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత ఎందుకు విచారణ రాకుండా కొంతమంది తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీవీ ఆఫీస్లో ఆఫీస్ సంబంధించిన కొంతమందికి నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు తప్పించుకునే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. వారు కూడా విచారణకు రావాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ ఈరోజు నాంపల్లిలో ఆయన స్పందించారు. ఇది ఓవరాల్గా సిట్టు విచారణ కొనసాగుతుంది. ఓవైపు జర్నలిస్టుల అరెస్టును జర్నలిస్ట్ సంఘాలు, విపక్ష నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. యాజమాన్యాలు వదిలేసి కావాలని జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్నట్టు విపక్షాలు, జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తుంది. మొత్తంగా విచారణలో ఎక్కడా ఎవరిని టార్గెట్ చేయలేదు. విచారణ కొనసాగుతున్నప్పుడు అందరూ సహకరించాలి. ముందుగా నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా విచారణ రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తేనే తాము అరెస్ట్ చేసిన అంశాన్ని కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ స్పష్టం చేశారు చెప్పొచ్చు.